సదస్సు ఏపీ టీచర్స్ జేఏసీ నిర్వహిస్తున్న ఈ విద్యా సదస్సు కార్యక్రమానికి హాజరైన పెద్దలు, వేదిక మీద ఉన్న వెంకటరామరెడ్డి గారికి, అలాగే శ్రీనివాసన్ గారికి, చైర్మన్ గారు మన కృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన దాదాపుగా 10 నుంచి ఇంతవరకు వెయిట్ చేస్తున్న మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ విద్యా సదస్సు అనేది నిజంగా ఏపీ టీచర్స్ జేఏసీ స్టార్ట్ అయిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో కలిపంటే ఈరోజు ఇక్కడ ప్రారంభించడం, అంటే ఇక్కడ ఈ కార్యక్రమం విద్యా సదస్సు నుంచి మొదటి మీటింగ్ జరపడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ టీచర్స్ జేఏసీని మన టీచర్స్కు అనేకమైన సమస్యలు ఉంటాయి. వాటి మీద మీరు కూడా ఒక రిప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా మీకు కూడా ఒక జేఏసీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జేఏసీని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ జేఏసీ ద్వారా ఇక్కడికి మీరందరూ ఒక నమ్మకంతో వచ్చారు. ఎందుకంటే ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా టీచర్స్ జేఏసీ దృష్టికి, అలాగే వెంకటరామరెడ్డి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తే ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే ఒక మంచి ఆలోచనతోనే, ఒక నమ్మకంతోనే మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మీ సమస్యల పట్ల ముందుండి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ముందుంటామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు చూసుకుంటే ఈరోజు విద్యా సదస్సు పెట్టడం అనేది అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా న్యూ ఎడ్యుకేషన్ 2021 వస్తే అతి తొందరగా ఆంధ్ర రాష్ట్రంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థి కూడా ఒక మంచి ఉన్నత స్థానంలో ఎదగాలని వారి ఆశయం. ఈరోజు వారి ఆశయాలన్నీ ఆచరణలో పెట్టడానికి ఈరోజు విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకొస్తూ ఒక విద్యారంగానికే ఈరోజు 74,000 కోట్లు ఖర్చు చేయడం అనేది నిజంగా ఇది ఒక చరిత్ర. సో ఎందుకంటే ఎంతో ఆలోచన, ఎంతో మనసు ఉంటే గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి వారి పిల్లలతో పాటు ఉన్నత స్థానంలో కూడా పేద పిల్లలు ఉండాలని ఆలోచించడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయం. సో ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు మీరందరూ చూసుకుంటే ఈరోజు ఈ ఎడ్యుకేషన్లోనే అనేకమైన స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, గోరుముద్ద కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, ఇలాంటి అనేక పథకాలు తీసుకొస్తూ ఈరోజు మనకు మన అందులో కూడా ఏంటంటే ఈరోజు సిబిఎస్ కానీ, ఐబీ కరికులం కానీ, అలాగే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొస్తూ మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే పేద విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానంలో ఉండాలనుకునే ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు అలాంటి పేద విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందిస్తున్న మా ఉపాధ్యాయులు కూడా మంచి చేయాలనే ఆలోచనతోనే ఈరోజు 2019 నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన ఉపాధ్యాయులకు కూడా అనేకమైన సమస్యల మీద వాటిని పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే వాటిని ప్రమోషన్ లో అంటే ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు ఆలోచించని విధంగా, ఎవరు కూడా ఆలోచించని విధంగా ఒక టీచర్స్ కు ప్రమోషన్స్ ఉంటాయా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవ్వగలము అనే ఒక ఆలోచనతో ఎప్పుడూ కూడా కొన్ని కాలాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంతో స్పందించి పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు టీచర్స్ అని ఒక నమ్మకంతోనే ఈరోజు మనం చూసుకుంటే 2019 వచ్చిన వెంటనే కూడా దాదాపుగా పీట్ అండ్ పండిట్స్ కూడా 12,000 పోస్టులు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే మనం ఇప్పుడు ఇందాక మనం చూసుకుంటే అన్నారు కూడా చెప్పారు. ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ నిజంగా 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ రావడం అనేది
అటు విద్యార్థులకు మేలు జరిగింది, ఇటు టీచర్స్ కూడా మేలు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ అంటే ఒక దాదాపుగా 6,000 మందికి ప్రమోషన్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక హెచ్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి హెచ్ఎంగా, ఇలాగా మళ్ళీ మనము +2 వచ్చిన తర్వాత వాటికి కూడా పీజీటీలుగా రావడం, దాదాపుగా 1,700 మందికి పీజీటీలుగా వచ్చారు. ఇవన్నీ ప్రమోషన్స్. ఒక టీచర్ ఏం కోరుకుంటారు, మనం ఒక హెచ్జిటిగా రిటైర్ కాకూడదు, ఒక మంచి పొజిషన్లోనే మనం రిటైర్ కావాలని ఆలోచన ఉన్న వ్యక్తి టీచరు. సో ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఈరోజు చూసుకుంటే ఇంకా మనం ఎంఈఓ2 దాదాపుగా 692 ఎంఈఓలు ఖాళీ ఉంటే 692 ఎంఈఓస్ ఇచ్చి దాంట్లో ఎంఈఓ2 అనేది ప్రత్యేకంగా క్రియేట్ చేసి ఇవ్వడం అనేది నిజంగానే గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి అనేకమైన స్కీమ్స్ తీసుకొస్తూ వాటిని ఖచ్చితంగా పరిశీలించాలి, అబ్జర్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఎంఈఓ2 కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎంఈఓ2 కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మనకు చూసుకుంటే ఈరోజు పెండింగ్ ఉన్న డిఎస్సీలు కూడా దాదాపుగా 14,000 మందికి వారికి కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. సో అలాగే చూసుకుంటే మనం అంటే 98 కావచ్చు, 2008 కావచ్చు, 2018 కావచ్చు, సో ఇవన్నీ కూడా వాళ్ళకు దాదాపుగా 14,900 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో అలాగే చూసుకుంటే మనం కాంట్రాక్ట్ లెక్చరర్స్, యాక్చువల్గా కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా 10,700 మంది రెగ్యులర్ అవుతుంటే, సో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించే 3,600 మంది రెగ్యులర్గా అవుతున్నారు. సో ఇలాగా అంటే ఇంకా చాలా చాలా ఏదన్నా కూడా అంటే ఒక మనసున్న నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మేము కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగస్తులకు కూడా ఒక వారధిలాగా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మీ వాయిస్ ఉందో ఆ వాయిస్ను తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ అన్న కూడా ప్రతిదీ కూడా చాలా వరకు అంటే మాక్సిమం ఎంతవరకు వీళ్ళైతే ఖచ్చితంగా చేయాలని చెప్పడంతోనే ఈరోజు మేము ఒక ఎమ్మెల్సీలుగా కూడా ఖచ్చితంగా నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా, ఒక లేడీ టీచర్ ఎమ్మెల్సీగా నేను వర్క్ చేయడం అనేది నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఎందుకంటే ఈరోజు మీ అందరికి కూడా తెలుసు టీచర్ ఎమ్మెల్సీలు అంటే ఎంత యాక్టివ్గా వర్క్ చేయాల్సి ఉంటుందో. సో ఒక వారం కానీ ఒక 4 రోజులు కానీ ఎక్కడ కూడా మేము కనపడకుంటే సో అప్పుడే తెలుస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారా లేదా అనే, అంటే ఎవరికైనా జనరల్గా ఉంటుంది. కానీ మేము కూడా అలా ఉండకూడదు. ఎవరైనా సరే ఆ రోజు మీరు మమ్మల్ని నమ్మి ఓటేశారు, మీకు ఖచ్చితంగా మేమున్నామని భరోసా మీకు ఇచ్చాము. మాకు మా జగనన్న ఉన్నాడనే భరోసా ధైర్యం మాకు ఉంది కాబట్టి ఆ రోజు మీ అందరితో కూడా సపోర్ట్ చేయడం వల్ల గెలిచాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీ అందరికి కూడా అందుబాటులో ఉండి ఖచ్చితంగా వర్క్ చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ, అంటే చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. సో అయితే నా రిక్వెస్ట్ ఒకటే, ఈరోజు మనం మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా ముఖ్యమంత్రి గారికి అంటే అందరూ ఈరోజు అంత తక్కువ మందితోనే మేము మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ హాల్ కంఫర్టబుల్ బట్టే మేము ఈరోజు అరేంజ్ చేసుకున్నాం. ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటాము. ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎలాంటి వారని మీ అందరికీ కూడా తెలుసు. ఎంతో అంటే మన కరోనా కష్టకాలంలో మన ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు కాబట్టి ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఇందాక వెంకటరామరెడ్డిని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే ఈరోజు మనము డైట్లో కూడా కొన్ని ప్రమోషన్స్ ఇప్పించడం జరిగింది. సో అలాగే ఈ మన హెచ్ఎంస్, ఎంఈఓస్ వీళ్ళు కూడా ఎన్నుకుంటే సో రిమైనింగ్ కూడా వాటికి ఖచ్చితంగా మళ్ళీ కూడా ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే డిప్యూటీ డియూ పోస్టులు కూడా డిప్యూటీ డియూ 2 అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వాటి మీద కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే చైల్డ్ కేర్ లీవ్ కూడా యాక్చువల్గా అది నాకు ఒక డ్రీమ్, నాకే కాదు మా వెంకటరామరెడ్డి కూడా దాని మీద బాగా పోరాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము నేను కానీ మా టీచర్ ఎమ్మెల్సీలు ఇద్దరు కానీ వెంకటరామరెడ్డి కానీ
మేమైతే ఒక 4 పిల్లర్సే. అంటే ఎవరికి 4 పిల్లర్స్ అంటే ఉద్యోగస్తులుగా నేను అంటా. ఎందుకంటే మా నలుగురి విషయంలో మేము ఒకరు ఏదనుకుంటే నలుగురం అది సాధించాలనే ముందుంటాము. సో మేము నలుగురం కూడా ఎప్పుడు కూడా మళ్ళీ ఇదే పదవుల్లో ఉండాలి, ఏదో 4 మోసం చేసి మాటలు చెప్పి ముందుకెళ్ళాలని ఆలోచన మాకుండదు. ఎన్ని రోజులైతే మేము ఉంటామో అన్ని రోజులు పక్కా మేమంతా వర్క్ చేసి ఖచ్చితంగా, అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీకోసం వర్క్ చేస్తామనే విషయం దాంట్లో నేను ఈ విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికి కూడా అందుబాటులో ఉండి చేస్తానని తెలియజేస్తూ, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, టైం తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మన సీఎం గారే, మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారే మన సీఎం అవుతారు. ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకుంటామని తెలియజేస్తూ, అంటే ఈ కొంతమంది పాపం 98 డిఎస్సి పెండింగ్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. వాళ్ళ నా రిక్వెస్ట్ ఒకటే, వాటి మీద అంటే నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఏదని. సో తర్వాత ఖచ్చితంగా వాటి గురించి ఆలోచిస్తామని తెలియజేస్తూ, ఇంకా ఏదైనా ఇంకా మన ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా అతి త్వరలో కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ